అమ్మవారి ప్రవర్తించే కాలంలో 2,000 వేయండి. ఆలయ అభివృద్ధి సహకరించండి. రూపాయలు తీసుకుందాం మన అది బయట బస్తాలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి దయచేసి సహకరించండి. బస్తాలు ఏంటంటే స్వాగతం సుస్వాగతం. మన ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు అమ్మవారికి హారతొచ్చేవరకు పెట్టాలి. అందుకే నువ్వు కదా చూడాలి. ఇష్టకామ్యార్థం సార్ కొంచెం
నిమిషాలు అయిపోతుంది సార్ మధ్యలో ఏంటి సార్ అన్నీ ఒకసారి విజ్ఞప్తి కానుకలన్నీ ఒకేలోనే సంపర్క సమర్పించవలసిందిగా కోరుతున్నాము. జాగ్రత్త మీదే మెయిన్ గురునా కొంచెం వెనక్కి మహోత్సవానికి రావడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నా. ఈ అదృష్టాన్ని కలిగించిన కళ్యాణ ప్రజలందరికీ ఎప్పుడు కూడా రుణపడే ఉంటా. అక్కమ్మ తల్లి ఎప్పుడు కూడా దీవిస్తుంది. ఎలాంటి కష్టాన్నైనా ఛేదించే అక్కమ్మ తల్లి వర్షాలు కావచ్చు, రైతుల కష్టాలు కావచ్చు, ఏదైనా ఉన్నాయి సుఖశాంతులతో ఉండాలని అక్కమ్మ తల్లి దేవుళ్ళు ఎప్పుడు కూడా మనందరిపైన ఉంటాయనేది ఇది ఖచ్చితంగా మనందరం కూడా ఏకీభవించాలి, నమ్మాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే పురాతనమైన దేవాలయం, నాకు తెలిసి 15-16 ఏళ్ల క్రితం నుంచి కూడా ఈ దేవాలయం ప్రసిద్ధిగాంచిన దేవాలయంగా ఉంది. కళ్యాణదుర్గ ప్రాంతంలో అత్యధిక ప్రాచీనమైన దేవాలయంగా అక్కమ్మ గారి దేవాలయం. అలాంటి దేవాలయానికి ఈరోజు పట్టు వస్త్రాలు సమర్పించే అవకాశం నాకు దక్కినందుకు చాలా ఆనందంగా ఉంది. ఏదేమైనా కూడా అక్కమ్మ తల్లి ఆశీస్సులతో మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే బాధ్యత కళ్యాణదుర్గ ప్రజల తరఫున నేను తీసుకున్నాను. అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, మోడీ గారి సహకారంతో మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ముఖ్యంగా హార్టికల్చర్ అంటే మనం రైతు పైన ఎక్కువ ఆధారపడ్డాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు హార్టికల్చర్ హబ్గా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయబోతున్నారు. కేంద్రంతో నిధులు రాబట్టుకొని మన ప్రాంతాన్ని
పూర్తిగా అభివృద్ధి బాటలో నడిపించాలన్నదే మన చంద్రబాబు నాయుడు గారి ఆశయం. ఆ ఆశయానికి అనుగుణంగా మనందరం కూడా ముందుకు తీసుకెళ్తాలని బాధ్యత. పార్టీలకు అతీతంగా పార్టీలు ఏది ఏమైనప్పుడు కూడా ప్రజలందరూ సమానమే. ప్రజలందరూ సమానంగా చూసినప్పుడే మనమందరూ కూడా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. ఏదేమైనా ఎవరు కూడా ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఇలాంటి సాంప్రదాయం లేదు. ఎవరు వచ్చినా కూడా ప్రోత్సహించే సాంప్రదాయం మనమే కొనసాగిస్తున్నాం. ఇంతకు ముందు మీరే చూశారు. ఎందుకంటే ఎవరైనా ఇంకొక పార్టీకి సంబంధించిన వాళ్ళు ఒక జెండా కట్టాలంటే ఎంతో మంది దానికి రకరకాలుగా కుట్రలు చేస్తూ వాళ్ళు ఆపిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ మా చంద్రబాబు నాయుడు గారు మాకు ఒకటే చెప్పారు, మనం అందరినీ కూడా ప్రోత్సహించాలి. దేవాలయాల్లో రాజకీయాలు వద్దు, దేవాలయాల్లో ప్రజాసేవ చేయాల్సిన అవసరం, భగవంతుని సేవలో మనం కూడా తప్పించిపోవాలనేదే మా చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్ష. కాబట్టి అందుకు అనుగుణంగానే మేము ఈ రోజు కూడా ఎవరెక్కడొచ్చినా కూడా అందరూ కూడా స్వాగతిస్తూ ప్రజలు ఏ కష్టాలు కూడా పడుకోకుండా వచ్చే వాళ్ళకి అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయాలనేదే మా సంకల్పం. ఏదేమైనా కూడా ఖచ్చితంగా చెప్తున్నాం, మనం ప్రజల బాటలో నడవాలి. ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు కావాలని అక్కమ్మ గారిని ఇంకొకసారి ప్రార్థించాలి. అక్కమ్మ గారి దేవతల ఆశీస్సులుంటే ఖచ్చితంగా సకాలంలో మన బీటీపీ ప్రాజెక్టు కూడా పూర్తవుతుంది. బీటీపీ ప్రాజెక్టు పూర్తయితే ఖచ్చితంగా అక్కమ్మ దీవెనలు మన ప్రాంతం పైన ఉన్నట్టు. ఎందుకంటే అమ్మవారు ఆశీస్సులు ఎప్పుడూ కావాలి. ఎందుకంటే చిన్న ప్రాజెక్ట్ కాదు బీటీపీ ప్రాజెక్ట్ అంటే, చాలా పెద్ద ప్రాజెక్టు, కష్టంతో కూడిన ప్రాజెక్టు, ఎంతో మంది కష్టాలకు త్యాగమైన ప్రాజెక్టు, ఎంతో మంది రైతులు కూడా త్యాగం చేస్తూ వాళ్ళు భూములు ఇస్తూ ప్రోత్సహిస్తున్నారంటే మనం ఒకటి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ ప్రాంతంలో నీరు అత్యవసరం, నీరు కావాలి. నీరు లేని ప్రాంతం ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా మన కల్లందూరు ప్రాంతమేనా చెప్పాలి. ఒకటే విన్నపించుకుంటున్నా మా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన జిల్లాకు మంత్రి ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ గారికి అలాగే ఒకటే విన్నపించుకుంటున్నా, మీరు ఏదేమైనా కూడా మా ప్రాంతానికి సంబంధించిన రైతులకి సకాలంలో వాళ్ళకి భూములు చెల్లించిన డబ్బులు చెల్లిస్తే నిజంగా అదే వాళ్ళ కళల ఆనందం, అదే మా ప్రాంతానికి మీరు ఇచ్చే ప్రోత్సాహం అని ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే చాలా మంది ప్రేమతో కావచ్చు, అభిమానంతో కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న దయతో కావచ్చు ఖచ్చితంగా మా డబ్బులు వస్తాయనే సంకల్పంతో వాళ్ళ భూములు ఇస్తూ పనులు చేసుకుంటూ వెళ్తున్నాం. ఏదేమైనా ఖచ్చితంగా రైతులకు ఇప్పించే బాధ్యత కూడా నాది. కాబట్టి నేను ఖచ్చితంగా సకాలంలో త్వరగా రైతులందరూ కూడా వాళ్ళు భూ నష్టపరిహారం చెల్లించే విధంగా కృషి చేస్తానని మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. అలాగే మన కల్లందరూ పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇదే అక్కమ్మ గారి దేవాలయంలో పోయినసారి కూడా మనం ఒక మాట చెప్పాం, ఇక్కడ ఒక భోజనశాల కట్టాలని, వంటశాల కట్టాలని కూడా చెప్పాం. కొంత ఆలస్యమైంది, ఎందుకంటే రకరకాలుగా కొత్త కమిటీ ఏర్పడాలి. కొత్త కమిటీలో ఇంతకు ముందు ఏవైతే ఉన్నాయో అక్కమ్మ గారు మొన్ననే అంటే 2 నెలల క్రితమే అవన్నీ కూడా మనకు సంబంధించిన పాలక మండలికి కావచ్చు లేదా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కావచ్చు అన్ని కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇంకా కొంత జరగాల్సిన బాధ్యత ఉంది. మనం మధ్యలో వచ్చి దాన్ని ఏదైనా చేస్తే అది కరెక్ట్ కాదనే ఉద్దేశంతోనే ఇప్పుడు ఈ సంవత్సరం ఖచ్చితంగా వచ్చే సంవత్సరం అక్కమ్మ జాతరకి మనం వంటశాల అలాగే మన భోజనశాల 2 కూడా ఏర్పాటు చేస్తామని అందరూ కూడా తెలియజేస్తున్నాం. కల్లందరూ పట్టణ అధికారులకు ముఖ్యంగా ఒకటే విన్నపించుకుంటున్నా, దయచేసి కల్లందరూ ప్రజలు చాలా మంచి వాళ్ళు, చాలా ఓపికతో ఉన్న ప్రజలు. అలాంటి ప్రజలకి మేమే చెప్పాలా, మీరే చేయాలనే సంకల్పాన్ని మానండి. మీరు ప్రజల సంక్షేమం కోసం మీరు మీ ఉద్యోగరీత్యా ఇక్కడ ఈ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఖచ్చితంగా మీ పనిని మీరు సకాలంలో పూర్తి చేసే విధంగా చూడండి. ఎక్కడ కూడా అవినీతికి తేవలేకోకుండా మీ పరిపాలన సాగాలన్నదే అక్కమ్మ గారి ఆకాంక్ష, మా అందరి ఆశ కూడా. ఇలాంటి అధికారులు ఎప్పుడైతే బాగా పనిచేస్తారో, ఎందుకంటే ఒక్కసారి అధికారికి పని చెప్తేనే 1 వారం తర్వాత చేస్తున్నారు. ఆ కష్టం ప్రజలకు తెలుస్తుంది. చాలా గ్రామాల్లో తాగునీటి సమస్య ఉంది. వాళ్ళు స్పందించే కన్నా మన ప్రజలు మన వాళ్ళు స్పందిస్తూ ఆ సమస్యని మన వాళ్ళ సొంత ఖర్చులతో చాలా చోట్ల బోర్లు కూడా వేయిస్తూ ఈ ప్రజా పరిపాలన కొనసాగిస్తున్నారంటే మీరు అధికారులు కూడా ఒక్కసారి చూసుకోవాలి. ఎందుకంటే నిజంగా ఇది వెనుకబడిన ప్రాంతం. మీకు కూడా తెలుసు ఈ ప్రాంతానికి ఎంత వెనుకబడిందో. మీ కష్టం మీరు ఏదైతే మీ అధికారానికి ఉపయోగపడే విధంగా మీ అధికారాలను ఉపయోగించి ఈ ప్రాంతాన్ని మనం అందరూ కలిసి అభివృద్ధి చేసుకునే బాధ్యత మా పైన, మీ పైన ముఖ్యంగా. ఎందుకంటే ఒక అధికారికి ఎప్పుడైతే ఎన్ని సంతకం చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఏ విధంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు అనేది మీరందరూ కూడా సంకల్పంతో ఉండాలి.
మొదటి సంవత్సరం బాగా పనిచేశారు, రెండో సంవత్సరంకి వచ్చేదానికి మీ పనితీరు తగ్గిందనేది ఖచ్చితంగా చెప్తున్నారు. అది ఇంకొకసారి మనం ఎక్కడా కూడా పునరావృతం కాకోకుండా మన ప్రాంత ప్రజలకి మీరు అంకితం కావాలి. ఆ ప్రాంత ప్రజలందరూ అంకితంలో మనందరూ కూడా కలిసిమెలిసి పనిచేయాలి. ఏదేమైనా కూడా మనందరూ నిస్వార్థంగా పనిచేసినప్పుడే మన కల్లందుర్గు ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే భాగ్యం మనకి చంద్రబాబు నాయుడు ద్వారా మీ ద్వారా నాకు కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇంకొకసారి మీకు చేతులెత్తి విన్నవించుకుంటున్నా, అభివృద్ధి ఎక్కడైతే అవసరమో ఏ అధికారి చేతుల్లో ఉంటుందో ఆ అధికారి వాళ్ళ అధికారాన్ని సద్వినియోగం చేసుకొని ఎక్కడికక్కడ మీరు అన్ని సమస్యలు పరిష్కారం చేయాలి. ఎందుకంటే చాలా రోజుల నుంచి కూడా మనకి ఏదైతే డంప్ యార్డ్ క్లీన్ చేయాలనే సంకల్పం పెట్టాం, ఆ డంప్ యార్డ్ ఏమైందనే కూడా ఇంతవరకు కూడా అధికారులు చెప్పాలి. ప్రతిరోజు మేమే రిపీట్ చేసి నేనే అడిగే పరిస్థితి రాకూడదు. ఎందుకంటే అధికారి బాధ్యత అది. ఆ అధికారులు డంప్ యార్డ్ కావచ్చు లేదా రోడ్లు క్లీనింగ్ కావచ్చు. నిన్ననే ఒక చోట ఈ డ్రైనేజ్ వ్యవస్థ చాలా అధ్వానంగా ఉందని ఒక మామూలు ప్రజలు నాకు మీడియాలో పెడితే అది నేను మన మున్సిపల్ కమిషనర్ గారికి పంపించడం జరిగింది. అది కాదు, మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఉదయం లేచి 5 గంటలకో 6 గంటలకో వాళ్ళు ప్రయాణం మొత్తం పట్టణంలో సాగించాలి. ఇదేదో నేను విమర్శ కాదు, ఎందుకంటే ఇది ప్రజలకు తెలియని సమస్య కాబట్టి ఇది మిమ్మల్ని చేతులెత్తి మొక్కుంటున్న ప్రతి ఒక్క సమస్యను కూడా మీరు మన ప్రజల సమస్యగా భావించి మన కల్లందుర్గు బాటని అభివృద్ధి బాటలో నడిపించాలన్నదే నా కోరిక. అక్కమ్మ తల్లికి మరొక్కసారి నా శతకోటి వందనాలు జోడిస్తూ అమ్మవారి పాదాభివందనలతో ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఉగాది నామ సంవత్సర జాతర మహోత్సవ శుభాకాంక్షలు. అలాగే మన ఎమ్మెల్యే సురేంద్రబాబు గారికి మన ప్రజల తరఫున అందరితోనే అందరికీ ధన్యవాదాలు చెప్పని, అందరూ భక్తులు విచ్చేసిన వాళ్ళందరూ ఎవరు ఇబ్బంది పడకుండా క్యూ లైన్లో సక్రమంగా పోయేటట్టు చేశాము. ఇక్కడ భోజనాలు అరేంజ్ చేశారు. అందరూ నియోజకవర్గంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అక్కమ్మ వాటి జాతర తిరునాళ్ళకి అందరూ కూడా విచ్చేసిన భక్తులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మరి మనం చూసుకున్నట్లయితే ఎప్పుడూ లేని విధంగా భక్తులు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదని ఈరోజు బ్యారికేడ్ సిస్టమ్స్ ఏర్పాటు చేసి వారి అందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని నీటి సప్లై అయితేనేమి అన్నదాన కార్యక్రమం అయితే మన సురేంద్రబాబు సార్ గారు ఎంతో చక్కగా ఏర్పాటు చేశారు. మరి ఈరోజు శ్రీ అక్కమ్మ వారిని కోరుకుంటున్నాము. మన కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలందరూ కూడా వర్షాలు కురిసి పచ్చని పంటలతో ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాము. నియోజకవర్గ ప్రజలందరికీ పరాభవనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు మరియు అక్కమ్మ జాతర మహోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మన కళ్యాణదుర్గంలో వెలిసినటువంటి అతి ప్రాచీనమైనటువంటి దేవాలయం అక్కమ్మ గారు ఎంతో వైభవంగా భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పట్టు వస్త్రాలు అనేది సమర్పించడం జరిగింది. మరియు ఈరోజు కళ్యాణదుర్గం ప్రజలే కాకుండా చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఎంతో మంది భక్తి శ్రద్ధలతో కలశాలను ఏర్పాటు చేసుకొని పానకాలను మోస్తూ అమ్మవారి కృపకు పాత్రలు అవుతున్నారు. మరి అమ్మవారి వైభవాన్ని అందరూ తెలుసుకొని ప్రతి ఒక్కరూ కూడా ఆలయాన్ని దర్శించి అమ్మవారి కృపకు పాత్రలు అవ్వాలి. మరియు అదేవిధంగా ఎంతో మంది భక్తులు వస్తున్న కారణంతో మన సురేంద్ర సార్ బాబు గారు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా నీటి వసతి కావచ్చు, అన్నదానం కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసి అందరికీ సార్ అందుబాటులో ఉంటున్నారు. మరియు మన కళ్యాణదుర్గం అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకున్నటువంటి మన సురేంద్ర సార్ బాబు గారికి, కూటమి ప్రభుత్వానికి అందరికీ కూడా మరొకసారి ఉగాది శుభాకాంక్షలు మరియు అక్కమ్మ గారి జాతర మహోత్సవ శుభాకాంక్షలు.